12-13 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. మా పేషెంట్స్కి క్యూర్సెల్ సజెషన్ ఇస్తున్నాను. మంచి మంచి అద్భుతమైన రిజల్ట్స్. మామూలుగా మేము ఇచ్చే మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ అప్పటి మనమే పనిచేస్తున్నాయి, కానీ ఇవి మాత్రం పర్మనెంట్గా ఎంత అద్భుతం అంటే, ఒక పేషెంట్కి అయితే అసలు నడవలేని పరిస్థితిలో ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆమె ఏజ్ కూడా 45 ఇయర్సే. 45 ఇయర్స్ ఆమె యాక్టివ్గా ఉన్న ఆమె, చేయని పనులు చేసుకుంటున్న ఆమె. సడన్గా ఆమెకి ఏమైందో నేను మంచిగా ఉన్నప్పుడు చూసిన ఆమె 15 డేస్లోనే కంప్లీట్గా స్పైనల్ మొత్తం పాడైపోయింది. అసలు నేను మీకు ఏం క్యాన్సర్ అటాక్ అయిందా, ఏం అటాక్ అయిందా ఏం అర్థం కాలేదు. ఏందమ్మా ఇంట్లో వచ్చినామంటే నాకు సడన్గా ఇట్లా అయింది సార్, నాకు మాట్లాడడానికి వస్తలేదు, మాటలు కూడా స్పష్టంగా వస్తలేవు. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లేదు. ఏమైందమ్మా అని వాళ్ళ కూతురు అడిగితే 15 డేస్ అవుతుంది, అసలు ఏం ఇట్లా అర్థమైతే లేదు మాకు. హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఎంఆర్ఐ చేసిండు, అన్ని టెస్టులు చేసిండు, మెడిసిన్ రాసిండ్రు. అవి ఏం పని చేస్తారు, వేసుకుంటే ఇంకా ఎక్కువైతున్నాయి, పెయ్యంతా మంటలు వేస్తున్నాయి, కానీ ఏం తక్కువ కావట్లేదు అని చెప్తే నేనేం చేసిన, రిపోర్ట్స్ చూసి భయపడి హైదరాబాద్ హాస్పిటల్కి నేను ఎండీకి పంపించిన. ఇక్కడ సంగారెడ్డిలో ఇది 2 హాస్పిటల్స్కి పంపించిన. ఆమెకు కంపల్సరీ సర్జరీ కావాలి, సర్జరీ అయితే తప్ప ఆమె అసలు ఎట్టి పరిస్థితిలో నడవదు, సెట్ కాదని చెప్పి నేను భయపడి ఎందుకైనా మంచిది అని చెప్పేసి గోకుల్ హాస్పిటల్కి పంపించిన. ఒక 3 డేస్ ఉంచుకున్నారు వాళ్ళు. ఒక 10% అట్లా జస్ట్ కొద్దిగా నడుస్తుంది అంతేగాని మాత్రం మార్పు అయితే అంత ఏం లేదు. సరే ఇదంతా కాదమ్మా, మీరు డిశ్చార్జ్ చేసుకుని వచ్చేసారు ఇంటికి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత మనకి క్యూర్సెల్ ఇచ్చిన. మార్నింగ్ ఈవినింగ్ 2 times 10 days వాడుతున్నామ్మా. 10 days తర్వాత నా దగ్గరికి రాకుంటే 10 days తర్వాత రావాలి, మీరు ఎట్లుందో నాకు చెప్పాలని చెప్పి 10 days తర్వాత 8 రోజులకే వాళ్ళ కూతురు మళ్ళీ కూతురు రాలే, ఒక్కదే నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళ కూతురు పట్టుకోలేదు, వెనుక వచ్చింది కానీ వట్టి వచ్చింది, కానీ ఆమె మంచి అంత ముందు ఎట్లా వచ్చిందో అంత అద్భుతంగా నడుచుకుంటూ వచ్చింది. మాట కూడా స్పష్టంగా క్లియర్, అంత ముందు ఎట్లా మాట్లాడిందో అట్లా మాట్లాడుతుంది. నాకు ఈ మందులు ఏం పని చేయలేదు, ఇవన్నీ ఎక్కడన్నా పెంటలో వస్తావా ఎవరికైనా ఇస్తావా అని ఆడ వాడేసి మళ్ళీ ఏదో ఎక్కువ ఇంకో ప్యాకెట్ తీసుకొని పోయింది. అంత అద్భుతం. అప్పుడు నాకు నమ్మకం అనేది నాకు వచ్చింది, నేను కూడా వాడడం స్టార్ట్ చేసిన. నాకు ఒక 6 years అవుతుంది, బీపీ స్టార్ట్ అయింది. బీపీ ట్యాబ్లెట్ బంద్ చేసిన, కంప్లీట్గా బంద్ చేసి ఓన్లీ క్యూర్సెల్ ఒకటే వేస్తున్నా మార్నింగ్. ఆ బీపీ ట్యాబ్లెట్ వాడినప్పుడు కూడా ఏదో బ్రెయిన్లో కొద్దిగా లైట్గా ఏదో చీమలు వాడినట్టు, ఏదో వైబ్రేషన్స్ అట్లా అవుతుండే. ఇప్పుడు అసలు ఆ ట్యాబ్లెట్ లేదు, ఓన్లీ క్యూర్సెల్ వేస్తున్నా, బీపీ కంప్లీట్ నార్మల్. ఈ వైబ్రేషన్ కానీ ఈ పార్నెట్ కానీ అంతా వెళ్తాయి. నాకు 100% బ్రహ్మాండంగా పనిచేసింది. నాకు రీసెంట్లీ ఒక పేషెంట్కి, ఇంకో పేషెంట్కి 45 years అయినా కూడా నడిస్తే దమ్ రావడం, ఏదైనా చిన్న పని చేస్తే దమ్ రావడం అట్లా ఉంటే నాకు ఇట్లా అవుతుంది. అంటే నీకు ఈ మెడిసిన్స్ ఎవ్వి పని చేయాయి, ఇది వాడుకున్న మీద నమ్మకంతో 3,000 రూపాయలు ఇది ఒకటి చూడు, నువ్వు పోతే పోయినాయి అనుకో, ఒకవేళ పని చేస్తే కంటిన్యూగా వాడుకో అని చెప్పిన. నీ మాట మీద తీసుకోపోతాను. అప్పుడే బ్యాంకుకి పోయి డబ్బులు తీసుకొని పోయిండు. 5 daysకి ఈరోజు వచ్చింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. డాక్టర్ నువ్వు ఎంత నమ్మకం ఇచ్చినావో అది అంతకంటే ఇంకెక్కువ నమ్మకంగా పనిచేస్తుంది. అది నేను ఇది కాదు ఇంకా 4 అయినా వాడతా, బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నేను ప్రతి పేషెంట్ కూడా ఈ మెడిసిన్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బీపీ, షుగర్, థైరాయిడ్, గైనిక్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి కూడా నేను దీన్ని సజెషన్ చేస్తున్నా. రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. మనం ధైర్యంగా కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, వాళ్ళ నుంచి మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.